నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే ముందు గత ప్రభుత్వ పాలన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో అప్పగించిందని, అనంతరం బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం భారీగా అప్పుల పాలైందని ఆరోపించారు. మెట్పల్లి పట్టణంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న హైదరాబాద్లో స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనేక విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా దానిలో ఏంటంటే ఏదో డాక్టర్ చూపించుకోవాలి అని వాళ్ళ ముఖ్యమంత్రి గారి పేరు మీద ఏదో మాట్లాడడం జరిగింది. అసలు సంజయ్, నేను అడుగుతున్నాను, నువ్వు ఇక్కడ ఏం అభివృద్ధి చేసినారు? మీరు 20 ఏళ్ళ నుంచి మీరే ఇక్కడ కోరుట్లలో నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి మీరే రాజ్యం వెళ్తున్నారు. నువ్వు ఎలక్షన్స్ ముందు 5 రూపాయలకు భోజనం పెడతా అన్నావు. కోరుట్ల మెట్పల్లిలో 2 అక్కలల్లో 5 రూపాయల భోజనం పెట్టి ఎలక్షన్స్ వరకు పెట్టి, దాని తర్వాత ఎలక్షన్స్ అయిపోయాక నేను ఈ 5 ఏళ్ళు 5 రూపాయల భోజనం పెడతా అని చెప్పి నువ్వు తీసేసినావు. మరి దానికి సమాధానం ఫస్ట్ నువ్వు చెప్పినాక తర్వాత నువ్వు ముఖ్యమంత్రి మీద మాట్లాడు, మా ప్రభుత్వం మీద మాట్లాడు. మీరు ఫామ్ హౌస్లో కూర్చుండి పరిపాలన చేసి ధనిక రాష్ట్రాన్ని 2014లో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మీరు ఇవాళ 8 లక్షల కోట్ల అప్పుకు ఫామ్ హౌస్లో కూర్చుండి అప్పు తీసుకొచ్చి కమిషన్ల కోసం విపరీతంగా అప్పులు చేసి ఇవాళ తెలంగాణను ఎంతో వెనుకబాటు తరడానికి కారణం ఇవాళ కల్వకుంట్ల కుటుంబం. ఇలా మీరు బీడీ పెన్షన్ల గురించి మాట్లాడడం జరుగుతుంది. 2014 కట్ ఆఫ్ పెట్టి, ఫిబ్రవరి నెల కట్ ఆఫ్ పెట్టి మీరు 2016లో బీడీ కార్మిక పెన్షన్స్ ఇచ్చి దాని తర్వాత చాలామంది లక్షల మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ లక్షల మంది అప్లికేషన్ పెట్టుకుంటే మీరు దాదాపు 7 సంవత్సరాల పాలనలో ఒక్క పెన్షన్ కూడా మీరు బీడీ గ్రాములకి మళ్ళీ ఇవ్వలేదు. ఒకటేసారి ఇచ్చారు. మీరు మళ్ళీ అప్లై చేసుకోనని మస్తు మంది అప్లై చేసుకున్నారు, లక్షల మంది అప్లై చేసుకున్నారు. కానీ 7 సంవత్సరాలు మీరు మళ్ళీ ఇవ్వలే, ఒకటేసారి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకొక విషయం, ఎవరైతే చనిపోతారో భర్తకు పెన్షన్ వస్తే అది భార్యకి ఇచ్చింది తప్ప కొత్త పెన్షన్స్ ఇవ్వలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పేదోళ్లకు, ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, భార్యకు కొత్త పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో, వికలాంగులు ఎంతోమంది వికలాంగుల పెన్షన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో, అదేవిధంగా గీతా కార్మికులకు, అదేవిధంగా చేనేత కార్మికులకు, బోధకాలు, ఈ విధంగా కిడ్నీస్ పేషెంట్లకు ఏదైతే డయాలసిస్ తీసుకుంటున్నారో ఆ పేషెంట్లకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇలా ప్రభుత్వం ముందుకు వచ్చింది. రాష్ట్ర బడ్జెట్ను బట్టి ఇవాళ ఎంత ఉంటే అంత పేదోళ్ళకు సాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే, కేసీఆర్ను రేవంత్ రెడ్డి ఊడగొట్టిండన్న దురుద్దేశంతో మీరు ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. మీరు ఆ ప్రెస్ మీట్ పెట్టి అసలు నువ్వు నియోజకవర్గంలో నేను 24 గంటలు ఉంటా అన్నోనివి, వారానికి ఒకసారి వచ్చి చుట్టసూపుగా వచ్చి ఈడ ప్రజలను కలుసుకుంటూ పోతున్నావు. నువ్వేం మాట్లాడినావు ఎలక్షన్ అప్పుడు? నేను ఇక్కడనే ఉంటా 24 గంటలని మాట్లాడినావు. మొన్న ఏదైతే 20 రోజులు మొన్న అసలు కనబడకుండా పోయినావు, ఎక్కడ పోయినావేందో, ఇక్కడ ఎండాకాలం ఈత వనాన్ని కలిగిపోతే అవన్నీ పరామర్శించకుండా ఎక్కడికో పోయి ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడతావు.
అయినా సంజయ్, మీ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలు, అప్పులు తీసుకొచ్చి దోసుకున్న సొమ్ము తోటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద బురద అనే ఉద్దేశ కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప మీరు ఏదో ప్రతిపక్షంగా ప్రజలకు లాభం జరగాలన్న ఉద్దేశంతో ఏనాడు కూడా మీరు మాట్లాడడం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీ తీరును, ముఖ్యమంత్రి గారిని మీద విమర్శించే తీరును మీరు మార్చుకోవాలని నేను తెలియజేస్తున్నాను. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము. ఇంకొక విషయం, మీరు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఎలాంటి అభివృద్ధి ఏదైనా జరుగుతున్నామో నేను చేసిన అంటాం, జరగకపోతే ప్రభుత్వం మీద నింద వేసడం జరుగుతుంది. ఇది మానుకోవాలని నేను సంజయ్ గారిని కోరుతున్నాను. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఏది మన మొన్న ఇక్కడ ఏది చెరువు ఏదో కాంట్రాక్టర్ చిన్న తప్పిదం వల్ల ఏదో పెద్ద చెరువు గండి పడడం జరిగింది, అది పూడ్చడం జరిగింది. దానిలో కూడా మీరు ఏదో రాజకీయంగా ప్రతి చిన్న విషయాన్ని పట్టుకొని రాజకీయ విమర్శలు చేయడం. మేము 10 సంవత్సరాలు ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నాం, ఏనాడు కూడా ఈ విధంగా మాట్లాడలేదు. ఇలా ఖాదీల అవినీతి జరిగింది, దాని మీద మాట్లాడు. ఖాదీ బోర్డు గురించి మాట్లాడు. ఖాదీ బోర్డు గురించి అలా జరిగిన అవినీతి గురించి మాట్లాడు. కానీ ఉట్టిగానే ఏదో రేవంత్ రెడ్డి గారి పాలన చూసి, రేవంత్ రెడ్డి గారు ఏదైతే కేసీఆర్ను ఊడగొట్టిండో అన్న కసితోడు తప్ప మీరు కల్వకుంట్ల అందరూ కూడా ఈ విధంగా వివరిస్తుండ్రు. ఇది సమంజసం కాదు. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని నేను సంజయ్ తెలియజేస్తున్నాను. మీ పార్టీ ప్రకాష్ అనేటైనే వర్షాలు పడద్దని మొక్కుతారు. దాని గురించి ఏం సమాధానం చెప్తావు సంజయ్? అంటే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత రావాలి, వర్షాలు పడొద్దని మొక్కుడు మీరే. ఇంకా దాని మీద రైతులు బాగుండాలని కాంగ్రెస్ పార్టీ పూజలు చేస్తుంది, వర్షాలు పడాలనే పూజలు చేస్తుంది. ఇవాళ ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది, ప్రతి రైతుకు న్యాయం చేస్తుంది. మీ హాయంలో మన కోరుట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ షుగర్ ఫ్యాక్టరీని మూసేసిన చరిత్ర మీ కల్వకుంట్లది, మీ తండ్రిది, మీది. ఇవాళ మీరు రైతుల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం?